ప్రకటన గ్రంథం అంటే అర్థం ఏంటంటే మర్మం ఉన్నటువంటివి దేవుడు బయలుపరిచాడు, ప్రకటించాడు, రివీల్ చేశాడు. అలా రివీల్ చేయడం అంటే బయలుపరచడం. అందుకనే ఇంగ్లీష్ బైబిల్ అయితే ప్రకటన గ్రంథం రెవల్యూషన్ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే బయలుపరచడం, తెర వెనకాల జరిగేటువంటి కార్యాలను బయలుపరచడం. అది గతంలో జరిగింది కావచ్చు, ప్రస్తుతం జరుగుతుంది కావచ్చు, లేదా భవిష్యత్తు జరిగేది కావచ్చు. కాబట్టి ప్రకటన గ్రంథం అనగానే ప్రతిదీ భవిష్యత్తులో జరిగేది ఈరోజు సంబంధం లేదని కాదు. అలా ఇక్కడ కూడా చూడండి, మనం 4వ వచనం మనం చదివితే ఇక్కడ ఆ యేసుక్రీస్తు జన్మించిన టైంలో మనం ఏం చూస్తాం, ఎంతసేపు ఏంటంటే యోసేపు మరియ మామూలుగా వెళ్ళడము, వాళ్ళు ఒక ప్లేస్ కోసం ఎత్తడము, రక్షకుడు అక్కడ జన్మించడం మనం చూస్తున్నాం. కానీ ఇదంతా భౌతికమైనటువంటిది. కానీ ఆత్మీయంగా నిజంగా ఎంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో అది జరిగిందో ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. మనకి సువార్తల భవిష్యత్తు లేదు. కానీ ప్రకటన గ్రంథంలో దేవుడు ఆ జన్మ మీరు సువార్తలు ఏదైతే చదువుతారో దాని వెనకాల యాక్చువల్గా ఆత్మీయంగా ఏం జరుగుతుందంటే సాతాను ఏం చేశాడంటే ఈ కుమారుని మృంగివేయాలని చూసాడు బైబిల్ మనం చూస్తున్నాం. అంటే ఒకసారి దాని గురించి అంటే క్రిస్మస్ అంటే ఏదైతే మనం చాలా సాఫీగా ఈజీగా జరిగిపోయింది, సరదాగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము, ఇదంతా ఈజీ జరిగినటువంటిది కాదు. ఇది మనుషులంగా మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టి ఇది మనకి ఏంటంటే చాలా పీస్ఫుల్ సిచ్యువేషన్ అనుకుంటున్నాం మనం. ఇది కానీ యాక్చువల్గా ఆత్మీయంగా చూసుకుంటే దీని వెనకాల ఒక రకమైనటువంటి యుద్ధం లాంటి వాతావరణం నడిచిందని బైబిల్ మనం చూస్తున్నాం. దాన్ని బట్టి ఆలోచించండి, క్రిస్మస్ అనేటువంటిది ఎంత గొప్ప కార్యం అయి ఉంటే ఈ శిశువును మృంగివేయాలని సాతానుడు ఆ రోజున చూశాడు. క్రిస్మస్ అంటే మనం అనుకున్నంత ఇదిలో జరగలేదు. దాని వెనకాల ఇంకా చాలా చాలా కార్యాలే మనకు జరిగినాయి.